చర్చలు కొలిక్కి రావడంతో చిరంజీవిని కలిశామని ఫిల్మ్ ఫెడరేషన్ నేత అనిల్ వల్లభనేని తెలిపారు. ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల కష్టాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారని 2-3 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇక అందరూ కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించారని, అందరూ దానికి సంబంధించి కూడా తాము సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలిపారు. రేపు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫెడరేషన్ వేతనాల పెంపు విషయంగా 15 రోజుల నుంచి మా నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసన మీ అందరికి కూడా తెలుసు. మా వేతనాలు 30% పెంచాలనేది. దానికి వివిధ రకాలుగా ఛాంబర్లో చాలా రోజుల నుంచి చర్చల పేరుతో పిలుస్తున్నారు. ఆచరణ సాధ్యంగాని కండిషన్లు పెడుతున్నారు. దాని మీద సరే మీరు కండిషన్లు ఒప్పుకోవాలంటే మాకు ఎంత పర్సెంటేజ్ పెంచుతారని చెప్పేసి మేము క్లారిటీగా ఉన్నా కానీ వారు ఆ క్లారిటీగా చెప్పకుండా మళ్ళా దాటవేత కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతిమంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్మికులది 15 రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని వారు ఈరోజు మా అందరినీ మా 72 మందిని 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి. మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంతా క్లారిటీగా చెప్పడం జరిగింది. సార్ ఇలా మాకు వేతనాల పెంపు విషయంలో మేము ఇప్పుడు క్లారిటీగా ఉన్నాము, కానీ మా మీద చాలా నిందలు వేస్తూ ఉన్నారు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని మేము వారికి పూర్తిగా వివరించడం జరిగింది. కానీ వారికి వివిధ రకాలుగా వారి సమస్యలు వారు చెప్పారు. నిర్మాతలు కానీ ఇంకా నిన్న మొన్న వచ్చిన వారందరూ కూడా మా సమస్యలు కూడా ఈరోజు చెప్పాం కాబట్టి వారు కూడా ఇతను రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా సేమ్ కండిషన్ల గురించి పూర్తిగా మాట్లాడారు. మేము కూడా కండిషన్ల గురించి ఒక ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడాం. ఏదేమైనా మనందరం కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబం అనేది మన ఛాంబర్ సమక్షంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము వీరశంకర్ గారు, అమ్మిరాజు గారు, అలెక్స్ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మొత్తం కూడా ఏదేమైనా మా వర్కర్స్కి న్యాయం జరగాలి, అలాగే నిర్మాత బాగుండాలని మేము కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేతనాల పెంపు విషయంగా 15 రోజుల నుంచి మా నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసన ఇప్పుడే మనకి సమాచారం అందుతోంది. వేతనాల పెంపు విషయంలో ఇంకా చర్చలు కొలిక్కి రానట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు చిరంజీవితో భేటీ కాగా ఆ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అయితే ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల కష్టాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారని, 2-3 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నేత అనిల్ వల్లభనేని తెలిపారు. ఇక అందరూ కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించారని, అందుకు తాము సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. రేపు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.